మా పాప భరతనాట్యం నేర్చుకోబట్టి 3 నెలలు అవుతుంది. భరతనాట్యం నేర్చుకున్నప్పటి నుంచి ఎప్పుడు స్టేజ్ మీద పర్ఫామ్ చేయలేదు. సో ఇవాళ ఫస్ట్ టైం స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుందన్నమాట. సో దిస్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. తనని రెడీ చేయడానికి అన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఫస్ట్ స్కూల్ నుంచి రాగానే చక్కగా తలస్నానం చేయించేసి జడగంటలు ఆమెకు రిక్వైర్డ్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మంచిగా సవరం మధ్యలో నుంచి వేసాను. చూసారా, ఇలా వేస్తే గనక సవరం గట్టిగా నిలుస్తుంది. ఇదంతా ఇన్స్టాగ్రామ్ నాలెడ్జ్ అనుకోండి. పాపకి సవరం లేకుండానే ఎంతో పెద్ద జుట్టు ఉండాలని చెప్పేసి నాకు చాలా ఆశ అనమాట. ఈవెన్ తనకు కూడా చాలా ఇష్టం లాంగ్ హెయిర్ అంటే. హెయిర్ కట్ చేసినా కానీ షార్ట్ చేసినా కానీ అస్సలు నచ్చదు తనకి. ఇలాగే సవరం పెట్టేసి జడగంటలు అయితే కుట్టేశాను. ఎంత నీట్ గా వచ్చింది కదా. ఇప్పుడు లైట్ గా ఫేస్ మేకప్ చేస్తున్నాను. ఫౌండేషన్ వేసి క్రీమ్ పౌడర్ వేస్తున్నాను. అన్ని హెర్బలే వాడతానండి. సో దట్ ఏంటంటే అమ్మాయికి స్కిన్ ఎఫెక్ట్ ఏమి కాకుండా సూర్యవంక చంద్రవంక చేతి కంకణాలు అరవంకి గాజులు అన్ని తీసి పెట్టారనమాట. ఫస్ట్ లంగా జాకెట్ వేసేసి సౌరం వేసేసి బ్యాంగిల్స్ అన్ని వేసి నిదానంగా చిన్న చిన్నగా అన్ని రెడీ చేస్తూ వెళ్ళాను. నడుముకి వడ్డానం పెట్టేసి జడబిల్లన్నీ సెట్ చేస్తున్నాను. జడబిల్లన్నీ సెట్ చేసేసి లోపల నుంచి నీట్ గా పిన్స్ పెట్టేసి జారకుండా పడిపోకుండా నీట్ గా టైట్ గా పెడుతున్నాను అనమాట. సవరము జడబిల్లలు అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి అనమాట. నీట్ గా వచ్చింది జడ కూడా. సౌరము హెయిర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పుడే ఒక చిన్న బంచ్ ఆఫ్ హెయిర్ తీసుకొని తల మధ్యలో చిన్న జడ వేసేసి ఆ సవరాన్ని లాక్ చేసేయాలన్నమాట. ఇన్స్టాగ్రామ్ లో దీని మీద చాలా రీల్స్ ఉన్నాయి. జడంతా చూసిన తర్వాత అసలు సౌరం పెట్టానా లేదా అనేది డౌట్ వస్తుంది. అంత నీట్ గా వచ్చింది. సో ఫైనల్ గా జడ అయితే అయిపోయింది. ఇంకా తనకి సౌరము రిక్వైర్డ్ జ్యువెలరీ అంతా పెట్టేద్దాము. క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళకి చాలా అగ్రెసివ్ మేకప్ ఉంటుంది అనమాట. అలాంటి మేకప్ నాకు చేయడం రాదు, కానీ బేసిక్ మేకప్ అయితే ఇంట్లో చేసేసి పంపించేస్తున్నాను అనమాట. సో దట్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచరు ఏమైతే రిక్వైర్డ్ ఐటమ్ భరతనాట్యం గురించి ఐస్ లిప్స్ అంత మేకప్ ఉంటుందో తనే చేస్తారనమాట. తను రెడీ అయిపోయి అందరి ముందు చూపిస్తుంటే అందరూ ఎక్స్ప్రెషన్స్తో చంపేయాలి ఆమెకి, లేకపోతే మనల్ని చంపేస్తుంది. నన్ను ఇంట్లో మొత్తం రెడీ చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత ఐ మేకప్ లిప్ మేకప్ చేశారనమాట. సో అవుట్కమ్ ఇస్ దిస్ వన్. షీ లుక్స్ సో బ్యూటిఫుల్. తనని అది ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వినాయకుడు పాట మీద, అది కూడా టెంపుల్లో జరగడం అనేది చాలా అదృష్టం అనమాట. ఈ రీల్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అందాక స్టే ట్యూన్డ్ మరి. బాయ్.